డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. టీటీడీలో గోశాల పైన బోమన్ కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక వింత డ్రామా మొత్తం బట్టబయలైపోయింది. ఈ రోజున అసలు విషయం బయటపడిపోతుందేమో అనే దానికి మరొక డ్రామాకి కూడా తెరదీసి రోడ్డు పైన బైఠాయించటం, పడుకొని నిరసన తెలియజేయటం ఇవన్నీ చేస్తున్నారంటే ఆ గోశాలకు వెళ్ళే ఉద్దేశం కానీ, గోశాలకు వెళ్ళి అక్కడ ఏదో బయట పెట్టాలన్న ఒక ఇంటెన్షన్ కానీ వాళ్ళకేం ఉన్నట్టుగా ఏం కనిపించటం లేదు. యాక్చువల్గా బోమన్ కరుణాకర్ రెడ్డి ఒక 100 గోవులకు పైన చనిపోయాయి అని రిలీజ్ చేసిన ఫోటోల మీద వాటి మీద కొంత సందిగ్ధం నెలకొన్నప్పటికీ టీటీడీ నుంచి కూడా ఈవో శ్యామలరావు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చాలా గోవులు చనిపోయాయి, అప్పుడు విజిలెన్స్ కమిటీ ఒకటి వచ్చి దాంట్లో నివేదికను కూడా బయట పెడితే దాన్ని బయటకు రానియకుండా తొక్కి పట్టేశారు ఆ రోజున గోశాల అధికారులు మొత్తం అందరూ కలిసి అనేదాన్ని కూడా బయటపెట్టి అసలు ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునేవో ఆరోపణలు ప్రత్యారోపణల దాంట్లో అసలు నిజం బయటకు తెలియాలి అంటే గోశాలను వెళ్ళి పరిశీలించాలి, మీరు రండి మనం పరిశీలిద్దాం, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూద్దాం అని చెప్తే దానికి సవాల్ని మేము స్వీకరిస్తున్నాం అని చెప్పి బోమన్ కరుణాకర్ రెడ్డి ఈరోజు వెళ్ళే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆ ప్రయత్నం వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి, ఆ ప్రయత్నంలో జరిగిన వీళ్ళు కడుతున్న డ్రామాలు ఏమిటి అనేది రివీల్ చేయటం అనేది మన పని. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేసింది వైసీపీ అని అంటే దాని వెనకున్న దురుద్దేశాలను ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాల్సిందే. అవన్నీ గతంలో ఈ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ అర్థమయ్యాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలా చేస్తారనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఉంది. దానికంటే ముందుగా వాళ్ళు కట్టిన డ్రామాలు, రోడ్లో బైఠాయింపులు ఇవన్నీ మనం కనుక ఒకసారి చూసామనంటే ఎంత విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీలో జరిగిన ఈ గోశాలలో ఏదో జరుగుతుంది, దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి రండి అని ఆహ్వానించారు. దానికి గాను తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకులు, అధికారులు వీళ్ళు మాత్రమే ఆ గోశాలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు మంది మారబలం వేసుకొని కార్యకర్తలను వేసుకొని గోశాలకు వెళ్ళి ఆ గోవులన్నింటినీ తొక్కేయాలని అనుకోలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఈ బోమన్ కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే ఇప్పుడు ఎంపీ ఉన్న గురుమూర్తి కానీ అసలు ప్రతిరోజు తిరుమలలో కనిపించే రోజా మరి ఈ రోజున భక్తి తగ్గిపోయిందేమో తెలియదు కానీ ఇప్పుడేం కనిపించట్లేదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. కాకపోతే అప్పుడు ఆవిడ మీద వచ్చిన ఆరోపణలు నిజమేమో అని ఈ రోజున అనిపిస్తున్నాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎట్టబడితే ఎంతమందిని పడితే అంతమందిని తీసుకొని వెళ్ళి అక్కడ చాలా యాగి గొడవ చేసిన, తిరుమలలో రాజకీయాలు మాట్లాడొద్దు బాబోయ్ అని ఎన్నిసార్లు చెప్పిన ఆవిడ రాజకీయాలకే ప్రస్తావన చేస్తూ వీటన్నిటినీ అక్కడ మాట్లాడుతూ ఆ పవిత్రతను అవహేళన చేసి ఈ రోజున మరో కొత్త డ్రామాకి తెరదీశారు. ఏమిటి అంటే వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా వేసుకొని వెళ్తే అందరూ కలిసి గోవులను తొక్కేసి చంపేరా? అలాంటిది ఏం జరగదా? అప్పటికీ పోలీసు వారు కూడా మీరు రండి, మీ ఎనికిడత కావాలంటే ఈ గురుమూర్తి గారినో రోజా గారినో రానివ్వండి, కొంతమంది తక్కువ మందితోటే వెళ్ళండి అంటే మంది మారబలం వేసుకొని మొత్తం వెళ్ళి తొక్కేయాల్సిందే అని ఈరోజు ఆయన రోడ్డు పైన నెట్ట నిలువున పడుకొని పెద్ద డ్రామా కట్టడం మొదలుపెట్టాడు. దీంతో అర్థమైపోవటం లేదా వాళ్ళ నిబద్ధత ఏమిటి, ఈ గోవుల పట్ల వాళ్ళకున్న ఈ ప్రేమ ఎంతటిది అనేది కనపడటం లేదా? వాళ్ళిద్దరూ గనక వెళ్తే తక్కువ మందే 10 మంది లోపే గనక గోశాలకు వెళ్తే వచ్చే నష్టం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం తీసుకొని వెళ్తే కానీ వీళ్ళకి ప్రొటెక్షన్ లేదా? వీళ్ళని ఎవరన్నా అక్కడ ఉన్న కొడతారా, కోస్తారా, ఏం చేస్తారు? ఆడ ఉన్న వాటిని పరిశీలించాలి, కావాలంటే నోటికి పని చెప్పుకోవచ్చాడా? మీడియా కూడా ఉంటుంది. అసలు సరే మీడియాకి రాలేదు అనుకుందాం, మీడియాని అనుమతించండి, మేము ఒక కెమెరా తెచ్చుకుంటాం, ఆ కెమెరాని అనుమతించండి అని అడిగి తక్కువ మంది ఎందుకు వెళ్ళరు అని అంటే అది ఎందుకంటే అసలు టోటల్గా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయాలి, అది జరగకుండా చేయాలి. ఆ ఒక్క ఉద్దేశం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నిజంగా ఆడికెళ్తే అసలు రంగు బయటపడిపోతుంది. గతంలో విజిలెన్స్ ఇచ్చిన ఆ రిపోర్టులు కానీ, ఆ సీసీ కెమెరా ఫుటేజీలు కానీ, నాచుబట్టిన నీళ్లు గోవులకు తాగించింది కానీ, డేట్ అయిపోయిన మందుల్ని గోవులకు వాడింది కానీ, ఈ వ్యవహారం మొత్తం బయటపడిపోతుంది. దాని మీద కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనే ఆ ఒక్క ఉద్దేశంతో బోమన్ కరుణాకర్ రెడ్డి మరొక డ్రామాకి తెరదీశాడు.
ఇలాంటి వైసీపీ డ్రామాలు కట్టుకుంటా పోతుంటే మరి దాన్ని ఇక డ్రామా పార్టీ అనుకుంటే ఇంకేమనాల్సిన అవసరం ఉంది? ఇప్పటికైనా సరే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయినా సరే దీని మీద ఒక చెక్ పెట్టేసేయాలి, దీన్ని ఇక్కడతోటి ఆపేయాలి అని అంటే వాళ్ళే ఏదైనా ఒక సిట్టునో లేకపోతే మరొక రిటైర్డ్ జడ్జితోనో, లేదు ఇప్పుడు గో సంరక్షణకి కోసం అని చాలా ఆర్గనైజేషన్స్ వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యానిమల్ హస్బెండరీలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టింది. దాని ద్వారానో ఇప్పుడు ఈ గోశాలలో మొత్తం దాని కింద నమోదు అయ్యి ఉండాల్సిన అవసరం ఉంది. గోవులు పుట్టిన దగ్గర నుంచి గోవులు చనిపోయే వరకు మొత్తం డేటాని మెయింటైన్ చేయడానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటే మరి ఇప్పటికీ టీటీడీ దాని కిందకి ఈ గోశాలని నమోదు చేసుకోలేదు. ఎప్పటికైనా నమోదు చేసుకుని క్లియర్ కట్గా ఏం జరుగుతుంది అని చెప్పకుండా వీళ్ళు కూడా కొంచెం తాత్సారం చేయటం మొదలుపెట్టారంటే వైసీపీ ఇచ్చే ఈ ప్రతిఘటనకి తిరిగి రిటార్ట్ ఇవ్వలేని పరిస్థితుల్లోకి వచ్చి పడుతున్నారు వీళ్ళందరూ. దీన్ని కూడా ఒకసారి పరిశీలించుకొని చూసుకోవాల్సిన అవసరం కూటమికి కూడా ఉంది. నిజం ఏమిటి అనేది వైసీపీ నాయకులకు చెప్పకపోయినా వచ్చే నష్టం ఏం లేదు. ప్రజలకి మాకు చెప్పండి, ఇదిగో ఇది జరిగింది అని కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి ఏం ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని బయట పెట్టండి. నెయ్యిలో కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు గారు ఈ ఎమ్మెల్యేల మీటింగ్లో చెప్పటం, ఆ తరువాత ఒక రిపోర్టు అప్పటికే వచ్చిన రిపోర్టును చూపించటం, తర్వాత వీళ్ళందరూ వచ్చి డ్రామాలు కట్టడం, వైష్ణవి డైరీ ఏంటి, ఏఆర్ డైరీ ఏంటి, వీటి మీద సిట్టు ఏం చేస్తుందో ఇంతవరకు ఏమి తెలియకపోవటం, ఇలా మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా మీరు కూడా న్యాయంగా ఏమున్నాయి వాటన్నిటిని తీసి బయట పెడితే ఏం చెయ్యాలనేది ప్రజలు తేల్చుకుంటారు. ఇదే ఈరోజు కుండబద్దలు.